వృద్ధులు, వితంతువులు, అనాథలు, ప్రతిభగల విద్యార్థులకు పెన్షన్లు, ఉపకార వేతనాలు అందిస్తూ సమాజ సేవలో ముందుంటున్న బత్తిన తిరుపయ్య రామచంద్రమ్మ మాణిక్యం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని రాష్ట్ర టీడీపీ ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. బత్తిన తిరుపయ్య రామచంద్రమ్మ మాణిక్యం చారిటబుల్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవం బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ బత్తిన స్వామి రాజామణి దంపతులు కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సహాయం అందించడం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ చేతుల మీదుగా పేదలకు ఆర్థిక సహాయం, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల పరిషత్ అధ్యక్షులు మందరపు వీర్రాజు, సాల్మన్ చక్రవర్తి, బత్తిన ప్రవీణ్ కుమార్, సుధా కిరణ్, మాటూరి శివయ్య, కటికి లీలాకృష్ణ, మోక రాజబాబు తదితరులు పాల్గొన్నారు. అదే రోజున ట్రస్ట్ చైర్మన్ బత్తిన స్వామి జన్మదినం సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ ఆయనను ఘనంగా సత్కరించి సమాజ సేవలో అందిస్తున్న విశిష్ట సేవలను అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు చెప్తానే ఉంటారు. అయితే సిఐ గారిని ఎప్పుడు చూడాలని ఉండేది. మరి అది దేవుడు మరి ఏంటో మరి తెలియని ఆయనే ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. చాలా సంతోషించారు. మనం చూశాను. మీరు ఇంత సేవ కార్యక్రమాలు మీ ట్రస్ట్ ద్వారా ఈ ప్రజల్ని ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు మీకు, మీ మేడం గారికి, మీ బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు సార్. ఎందుకంటే సమాజంలో పేదల పట్ల, సేవ పట్ల చేయాలంటే దానికంటూ ఒక కమిట్మెంట్ ఉండాలి. అంటే సమాజం పట్ల శ్రద్ధ ఉండాలి. నాకెందుకు లేని రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో కూర్చోకుండా ఆయన చదువుకుని ఒక మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయినందుకు, ఆయన దేవుడిని నమ్ముకున్నందుకు ఇలా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ ట్రస్ట్ని అదేవిధంగా కమిటెడ్గా ప్రతి సంవత్సరం చాలామందికి ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో, అదేవిధంగా పేద విద్యార్థులకి కులం చూడకుండా వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళ ఫీజులు కూడా హెల్ప్ చేయడం, అదేవిధంగా పేదలకి వస్త్రాలు కానీ బట్టలు కానీ ప్రతిసారి పంపిణీ చేయడం, ఇలా ఆయన ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఈ ట్రస్ట్ని ఇవాళ ముందుకు నడిపిస్తున్నారు. సార్, మాది కూడా గోరంట్ల శాంతరావు ఫౌండేషన్ ఉంది. మేము కూడా మెయిన్గా పేదలకి విద్యలో, మహిళా ఉపాధి ఇలా కొంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మా ఫౌండేషన్ సైడ్ నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాం సార్. అదే కాకుండా బిఎస్ఆర్ ఫౌండేషన్ అనేది మీరు చూస్తే మా ఫౌండేషన్ పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్కి మేము డొనేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే ఒక డాక్టర్గా బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఐడియా ఉంది. రాజమండ్రిలో రక్తం అధిక ధరలకి బ్లాక్లో అమ్మే పరిస్థితిలో ఒక సామాన్యుడు బ్లడ్ కావాలంటే, అర్జెంటుగా కావాలంటే అది రికమెండ్ చేయటమో లేకపోతే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తీసుకోవటమో, ఇదంతా వదిలేస్తే నాణ్యమైన రక్తం కూడా మనకు సరైన సమయంలో మనకు చాలాసార్లు అందట్లేదు. మీరు అందరూ నమ్ముతారా? ప్రతి బ్లడ్ యూనిట్స్ కావాలి, కొరత ఉంది. మనం ఇంత బాగా డెవలప్ అని చెప్పుకుంటున్నాం. మనం ఒక వ్యక్తికి రక్తని, శక్తిని, ప్రజలు మీకు ఇచ్చే ప్రేమని, ఇవన్నీ కూడా మీరు ఇంకా దాన్ని ఒక ఎనర్జీ బూస్ట్లా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. దేవాదేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏదో చిన్న సలహా చెప్పినా దాని పట్టుదలతో దేవుని ఎంత అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఒక ఏడాది క్రితం అయితే ఇదే రోజున వారి ప్రయాణమే హైదరాబాద్ కూడా వెళ్ళాలి, చాలా అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా, అనారోగ్యాన్ని లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన చదువుకున్నారు, అందరూ చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, రిటైర్ అవుతారు, వాళ్ళ జీవనోపాధి అలా చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఈ సేవా కార్యక్రమాలు చేసేది ఎవరైనా ఉన్నారంటే మా ఊళ్ళో శ్రీకృష్ణపట్నం చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి మన సిఏ గారే.